ఇక తడవు చేయక వాక్యంలోకి వెళ్ళిపోదాం ప్రియులరా. గడిచిన వారంలో మనం మిగిల్చుకున్నటువంటి సబ్జెక్టులోకి వెళదాం. ఏం మాట్లాడుకుంటూ వస్తున్నాము చెప్పగలుగుతారు ఎవరన్నా? వస్తున్నాం. ఎబెనెజరు అనగా సహాయపు రాయి. అది సమూయేలు ఓ స్థలములో నిర్మించినట్లుగా, ఏర్పాటు చేసినట్లుగా గడిచినటువంటి పాఠంలో నేర్చుకుంటూ వచ్చాం ప్రియులారా. అదే సందర్భంలో మనం న్యాయాధిపతుల గ్రంథాలు పరిశీలించినప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి తెగ ఒకటి ప్రారంభమైందని, వారు దేవునికి దుఃఖాన్ని కలగచేశారని, దేవుణ్ణి బాధ పెట్టారని, ఐగుప్తుల నుంచి ఏ దేవుడైతే వారిని బయటికి తీసుకొచ్చాడో ఆ దేవునికే దుఃఖాన్ని కలగచేసి గుండెల మీద తన్నేవారుగా మిగిలిపోయారని, దేవుని చట్టానికే వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారని, తద్వారా దేవుని కోపము మండుకొని వారి మీదకి ప్రజ్వలిల్లిందని, అంతేకాకుండా అరణ్యములోనే అనేక మంది సంహరింపబడ్డారని, ఐగుప్తుల నుంచి బయలుదేరినటువంటి వ్యక్తులలో 2 మాత్రమే కనానులోకి వెళ్ళారని, మిగిలినటువంటి వారు అరణ్య యాత్రలోనే ఆ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలోనే వారి జీవితాలను కోల్పోయారని గడిచినటువంటి పాఠంలో మనం చూస్తూ వచ్చాం ప్రియులరా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 13వ వాక్యములోకి వెళ్ళి ఆ వచనం తర్వాత వచనాన్ని మరలా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో, వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండెను. ఎప్పుడైతే వారు దేవుని విసర్జించారో, దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని జరిగించారో, వారి మీదకి దేవుని కోపము రగులుకుంది అని లేఖనాల్లో మనం చదువుతూ వస్తున్నాం. ప్రియులారా, ఈరోజు నీవైనా నేనైనా మనలో ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేసినప్పుడు, దేవునికి దుఃఖాన్ని కలిగించినప్పుడు, దేవుణ్ణి బాధ పెట్టినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏమిటయ్యా అంటే, దానికి దేవుడు ఏం చేస్తారయ్యా అంటే దేవునికి కోపాన్ని పుట్టించిన వాళ్ళం అవుతాం. ప్రపంచంలో దేవునికి కోపాన్ని పుట్టించిన తర్వాత తాళుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు ప్రియులరా. దేవుని ప్రేమను ఎంతైనా భరించగలుగుతాం, కానీ క్షణమాత్రం దేవుడు కోపిస్తే మనం ఎందుకు పనికిరాని వారమైపోతాం. అందుకనే దేవునికి కోపాన్ని పుట్టించే వ్యక్తులుగా ఎప్పటికీ మనం ఉండకూడదు. ఆ కాలమున వారు యెహోవాకు కోపాన్ని కలిగించారని, ఆయన కోపం ప్రజల మీద మండింది అని మనం చదువుతూ వచ్చాం. తర్వాత ఆయన వారిని, అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులుగా బ్రతికినటువంటి వ్యక్తులను తీసుకుని వెళ్ళి దేనికి అప్పగించాడంటే దోచుకునే వారికి అప్పగించాడు. దేవుని ప్రజలైన వారు ఎవరికి అప్పగించబడ్డారంట? దోచుకునేటువంటి వారికి అప్పగించబడ్డారు. అధికారులైనటువంటి వారికి ఈ మనుషులు అప్పగించబడినప్పుడు అధికార బలముతో వాళ్ళు ఈ వీరిని అణిచివేసి వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని అప్పగించింది ఎవరయ్యా అంటే దేవుడే. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ దావీదు గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. దావీదు కూడా అతని దగ్గర ఉన్నటువంటి పనివాడే దూషిస్తుంటే, ద్వేషిస్తుంటే దావీదు అంటున్నటువంటి మాట ఏమంటాడంటే, దేవుడే నన్ను ఇతనికి అప్పగించుంటాడు, అందుకే ఆయన దూషిస్తున్నాడు, దూషింపనివ్వండి, దేవుడు అప్పగించుంటాడు నన్ను దూషించడానికి అని తనను తాను సరిచేసుకుంటూ ఓర్పువంతుడిగా కనబడ్డట్టుగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, దేవుని చిత్తం లేకుండా భూమి మీద ఏది కూడా జరగదు. జరుగుతుందంటే ఆయనే చెప్తూ వచ్చారు. ఒక మనిషి యొక్క తలలో వెంట్రుకలు తెల్లగా మారాలన్నా, నల్లగా మారాలన్నా తండ్రి చిత్తం లేనిదే అది జరగదు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వచ్చి ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఇదేంటి ఇలా జరిగింది,
ఇదేంటి ఇలా ఇబ్బందికరంగా దేవుడు చేస్తాడండి, దేవుడు ఏంటి నాకు అన్యాయం చేశాడు అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, దేవుడు ఎప్పుడు ఏ ప్రజలకు అన్యాయం చేయడండి. దేవుడు గొప్ప మనసు కలిగినటువంటి వాడు. ఈ లోకములోకి వచ్చేటప్పుడు మన తండ్రి ఎవరంటే పరలోకపు నాయకుడే మన తండ్రి. ఆదామును చేసిన దేవుడు, అవ్వను చేసిన దేవుడు, వీరిద్దరికి తండ్రి ఎవరంటే దేవుడే. ఆదాములో నుంచి అవ్వలో నుంచి భూమి మీదకి వచ్చినటువంటి మనకు అనేక పరిశుద్ధ గ్రంథముల మాటలు ఏం చెప్తున్నాయి అంటే మనందరికీ నాయకుడు, మనందరికీ తండ్రి, ఆ పరలోకపు తండ్రి అని వ్రాస్తూ ఉండడం మనం చూసాం. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి పిల్లలమంట? ఎవరి పిల్లలు మనం? పరలోకపు తండ్రి యొక్క పిల్లలమై ఉన్నాం. మన తండ్రి ఎవరు? దేవుడే. ఆ తండ్రి తన పిల్లలకి ఎప్పుడైనా ఎలా అయినా అన్యాయం చేస్తాడంటే చేయడండి. మనిషి చేస్తాడు. మానవ ధర్మములో ఉన్నటువంటి తండ్రి అన్యాయం చేయొచ్చు, కానీ పరలోకపు తండ్రి ఎప్పుడు తన పిల్లలకి అన్యాయం చేయడానికి ఇష్టపడడు. ప్రియులరా, ఈ లోకములో మనకందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుని ఉనికిలో నుంచి పుట్టుకొచ్చిన పంపబడినటువంటి తల్లిదండ్రులు. వీళ్ళంతా డ్రామాలో యాక్టర్లు మాత్రమే. వీళ్ళంతా ఓ తండ్రిగా తల్లిగా నటించడానికి ఇక్కడికి ఈ లోకంలోకి మనం వచ్చాం. కొంతకాలం నటిస్తాం, ఆ తర్వాత నటన అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలి? మనం అసలైన తండ్రి దగ్గరికి పోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనందరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్రను పోషిస్తూ ఉన్నాం. ఒకళ్ళు ఒక పాత్రనే పోషిస్తారంటే పోషించరండి. ఒక్కొక్కళ్ళు భూమి మీదే పలు విధాల పాత్రలుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు పసిబిడ్డగా పుడతావు, అప్పుడు నీ పాత్ర ఏంటంటే పసిబిడ్డ పాత్ర. నీకు అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, నువ్వు పసిపిల్లాడుగా ఉంటావు. ఆ పాత్ర కొంచెం పెద్దగా అయిన తర్వాత ఓ యవనస్తురాలుగా మారిపోతావు. కాస్త పెద్ద అయిన తర్వాత పెళ్లి కుమారుడుగా, పెళ్లి కుమార్తెగా మారిపోతాం. కాస్త పెద్ద అయిన తర్వాత ఓ తల్లిగా, తండ్రిగా. ఎన్ని పాత్రలు పోషిస్తున్నామో. ఒక డ్రామా వేయాలంటే ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్కరిని పెడతారు. కానీ దేవుడు అద్భుతం ఏంటంటే ఒక మనిషిని అన్ని పాత్రలు పోషించేలాగా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియులారా, సంఘములో కూడా ఓ వ్యక్తి ఒక పాత్ర మాత్రమే పోషించడం అది కరెక్ట్ కాదు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు అన్ని పాత్రలు పోషించాలి. పాడాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, సాక్ష్యం ఇవ్వాలి, పరిచర్య చేయాలి, సౌండ్ సిస్టమ్ పెట్టాలి, కెమెరా చూడాలి, ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలి. ప్రతి పాత్ర పోషించగలగాలి. పసిపిల్లాడు పసిపిల్లాడుగా ఉండటం లేదు, యవనస్తుడు యవనస్తుడిగా ఉండటం లేదు, తల్లి తల్లిగా ఉండడం లేదు, తండ్రి తండ్రిగా ఉండడం లేదు. ఒక్కొక్కరికి ఒక పాత్ర నుంచి ఏమవుతున్నారు? ప్రమోషన్ వస్తుంది వాళ్ళకి. తల్లి తండ్రిగా మారినటువంటి వాళ్ళు వీళ్ళు అత్తమామగా మారిపోతారు. అత్తమామగా మారిన వాళ్ళు అవ్వలాగా వెళ్ళిపోతారు, అమ్మమ్మలాగా వెళ్ళిపోతారు. అమ్మమ్మ తర్వాత జేజంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? బాక్సులో పెడతారండి. తూర్పుకి తీసుకెళ్ళిపోతారు పట్టుకుని. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని పాత్రలు పోషిస్తున్నాడు ఈ కుటుంబంలో, ఈ లోకంలో. ఇన్ని పాత్రలను పోషించగలిగినప్పుడు దేవుని సన్నిధిలో ఒకటే పాత్ర. అన్న నాకు అది రాదన్నా, అన్న ఇది నాకు రాదన్నా. తల్లిగా తండ్రిగా పాత్రలు పోషించడం వచ్చు, యవనస్తులుగా పాత్రలు పోషించడం వచ్చు, జేజములాగా పాత్రలు పోషించడం వచ్చు. కానీ ఇదిగో దేవుని సన్నిధిలో పాత్రలు పోషించలేవా? అన్ని పాత్రలు అన్నీ కలిసి మనం ఎంచుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. భూమి మీద పుట్టేటప్పుడు ఎవరికి ఏమి రాదండి. చక్కగా అందరు నేర్చుకున్నారు, ప్రయోజకులుగా మారారు. అలా నీవు అన్ని విద్యలు నేర్చుకుని ప్రయోజకుడుగా మారుదువుగాక. హల్లెలూయా. రాదు అన్న మాట ఉండకూడదు మన జీవితంలో. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యపడుతుందండి. ప్రయత్నం చేస్తే ఒకసారి ఓడిపోతామేమో, కానీ నెక్స్ట్ టైం కంపల్సరీ గెలుస్తామండి. ఓడిపోయినప్పుడు కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తాయి, పాఠాలు నేర్పిస్తాయి. ఆ ఓటమి చూసిన తర్వాతే విజయం అద్భుతంగా ఉంటుంది ప్రియులరా. డైరెక్ట్గా విజయం వస్తే ఏదో ఒక రోజు ఓడిపోతావు, జాగ్రత్త. అందుకని ఓటమి తర్వాత విజయము అద్భుతంగా ఉంటుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్నటి దినాన్ని కూడా నేను ఒక ఛాలెంజ్గా ఒకటి తీసుకొని చేయటం మొదలు పెట్టాను. ఓడిపోతానేమో అనుకున్నాను, కానీ కొంచెం ఓడినట్టే ఉంది, కానీ ఆఖరికి చివరికి అది విజయములకు తీసుకెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రయత్నాలు చేయాలి.
ఓటమిలు ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, కన్నీళ్ళు, దాని తర్వాత వచ్చే అనుభవాల ద్వారా శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. ఈరోజు వాక్యంలో మనం చూస్తే ఎన్ని పాత్రలు పోషించేటువంటి నీవు దేవుని సన్నిధిలో అన్ని రకాల పాత్రలు పోషించాలని బైబిల్ సెలవిస్తుందని. ఈరోజు మన తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పరలోకపు తండ్రి మన దేవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు పాత్ర పోషించడానికి వచ్చారండి. ఆ పాత్ర అయిపోయిన తర్వాత వాళ్ళ చాప్టర్ అయిపోయింది, ముగించుకుని వెళ్ళిపోతారు. నీవు నేను మనందరం మన ఇచ్చినటువంటి ఆ పోషణ లేక అది ఆ డ్రామాలో ఇచ్చేటువంటి ఆ కాసేపు యాక్షన్ చేసిన తర్వాత అందరూ ముగించాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. అంత అయిపోయిన తర్వాత స్టేజ్ కూడా సర్దేస్తారా? స్టేజ్ కూడా సర్దేస్తారండి. అక్కడ ఏం కనపడదు. ఒకదానికి దినాన మనందరం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ స్టేజ్ కూడా సర్దివేయబడింది. ఏ స్టేజీ? ఈ భూలోకం అనే స్టేజీ. నీకు కనబడుతున్న ఈ రంగురంగుల ఈ ఫ్లవర్స్, రాళ్ళు, రప్పలు, కొండలు, లోయలు, అంతా మెరుపులు మాయ జీవితం. ఇదంతా ఒకరోజు ఏమైపోద్దండి? ఎలా సెట్ చేస్తాడు అలాగే దాన్ని మొత్తం లేకుండా చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావంటే నువ్వు ఆరాధిస్తున్న పరలోకపు తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని సద్వినియోగపరచుకోవాలి. పాత్రలు పోషిస్తున్నటువంటి మనము జాగ్రత్త కలిగి అన్ని పాత్రలు పోషించాలి ప్రియులారా. మన పరలోకపు తండ్రికి నమ్మకస్తులుగా మనం బ్రతకాలి. అయితే ఆ దినాలలో ఆ ప్రజలు, ఏ ప్రజలండి? ఇశ్రాయేలీలండి. దేవుడు ఏర్పరచుకున్న దేవుడి ప్రజలేనండి. ఏ ఐగుప్తిలో బానిసలుగా చచ్చిపోతున్నామయ్యా, మమ్మల్ని బ్రతికించమని యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీళ్ళు మున్నీళ్ళుగా ఏడిస్తే నిర్గమాకాండంలో మొదటి అధ్యాయము రాస్తాడండి. వాళ్ళకి చేసిన ప్రార్థన ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిందంటండి. వాళ్ళు చేసిన మొర దేవుడు చూడలేకపోయాడంట. వాళ్ళు పెట్టిన ఘోషను దేవుడు చూడలేకపోయాడంట. అంతలా ఏడ్చేశారండి. అంతలా గుండెలు బాదుకుని ప్రార్థన చేస్తారు ప్రియులారా. మనం కూడా కొన్ని సందర్భాల్లో మన గుండె లోతుల్లో బాధ ఉన్నప్పుడు మనం ఎంత ఆపుకోవాలన్నా ఆ ఏడుపు ఆగదండి. కొంతమంది వెళ్ళిపోయి ఏడ్చేస్తూ ఉంటారు, ఏదో చెప్పాలని వస్తారు కానీ ఏడ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గుండె లోతుల్లో ఉన్న బాధ అలా ఉంటుందండి. ఇశ్రాయేలీలు కూడా అంతేనండి. యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఒకటే మనం ఏడవటం ప్రారంభించారు. ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి దేవుడు చూస్తే, అయ్యా మేము శ్రమ పడుతున్నామయ్యా, మేము ఏడుస్తున్నామయ్యా, మాకు భోజనము లేదయ్యా, మాకు ఉండడానికి లేదయ్యా, నువ్వు మమ్మల్ని స్తోత్రం. వాక్యములు మనం గమనించినప్పుడు ప్రియులరా, ఆ దినాలలో దేవుని కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రగులుకున్నప్పుడు ఆయన దోచుకునే వారి చేతికి వారిని అప్పగించెను అనే వాక్యాన్ని మనం 14వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి ఆ మాటలు. ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను, వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువులకి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయేది. వాక్యం వింటున్నటువంటి వారులారా, మీకు ఈ వచనాన్ని గురించి మనం కాస్త జాగ్రత్తగా ఆలోచన చేస్తే, శత్రువుకు దేవుడు అప్పగించేశాడు. శత్రువుకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు అనంటే,
వారు దేవునికే కోపాన్ని కలిగించారు కాబట్టి, దేవుని దుఃఖాన్ని కలిగించారు కాబట్టి, దేవుని గుండెల మీద తన్నాడు కాబట్టి ఆ ప్రజలను దేవుడు దోచుకునే వారికి అప్పగించాడు. బలవంతుడు బలహీనుడు దోచుకుంటూనే ఉన్నాడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో బహు భయంకరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. బలవంతుడు బలహీనుడు ఎప్పుడు అణిచివేయాలని చూస్తూ ఉంటాడు. వారి బలహీనతని వీళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ప్రియులరా, శత్రువుకు అప్పగిచ్చేశాడు దేవుడు. బైబిల్ ఏమంటుందంటే, తమతో పాటు ఉన్నటువంటి శత్రువులు వారిని నిలవనీయకుండా తరుముతున్నారు. ఈరోజు ఎంతమంది తరమబడుతున్నారో గడిచినటువంటి శీర్షికలు మీకు చెప్తూ వచ్చాను కదా. శత్రువు అంటే ఏదో కాదండి, మన ఇళ్ళ పక్కన వాళ్ళు, మన ఇంటి ముందోళ్ళు కాదండి. మనకున్న సమస్యలే మన శత్రువులు, మనకున్న ఆకలే మన శత్రువు. ఈ ఆకలి బాధకు వలన, ఈ ఆకలి మంటకు తట్టుకోలేక ఎంతో మంది ప్రజలు ఈ భూ ప్రపంచంలో దారుణాలు సృష్టిస్తూ ఉన్నారు. బలాత్కారాలు జరుగుతున్నాయి, మారణ హోమం జరుగుతుంది, దేశం మీదకి దేశములు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా ఓ భయానకమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. దేనికయ్యా అంటే ఆకలి మంట. ప్రప్రదమైనటువంటి శత్రువు ఆకలి అయితే మిగిలినటువంటి ఆ సమస్యలే మన శత్రువులుగా మారి ప్రజలు తరుముతూ ఉంటే ప్రజలు ఎలా నిలవగలుగుతారండి? ప్రజలు ఎలా జీర్ణించుకోగలుగుతారు ఆ పరిస్థితులను? అందుకే రోజు శ్రమల చేత నలగ కొట్టబడుతున్నారు. మానసికమైనటువంటి ఒత్తిడిలోకి గురైపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారండి. మనిషి బ్రతకడానికి ఆహారమో నీళ్ళో కాదండి, ప్రధానంగా కావాల్సింది మనశ్శాంతి, ప్రశాంతత. ఆ ప్రశాంతత లేకపోవటం వల్ల మనిషి క్షీణించి 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 తెలియనటువంటి రోగాలు కూడా సొంతం చేసుకుంటాడు. ప్రియులారా, ప్రశాంతత ఉన్నప్పుడు తను ఏ ఆహారం తీసుకున్నా దాన్ని జీర్ణించుకోగలిగినటువంటి శక్తిని దేవుడిస్తాడు. ఆ లోపల ఉన్న ప్రతి అవయవం యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఆ ప్రశాంతత అనేది కనుక లేకపోతే మన లోపల ఉన్న అవయవాలు పనిచేయక మానసికమైన ఒత్తిడికి గురైపోయి ఏ పని చేద్దామన్న ఆశ అయితే ఉంటుంది కానీ చేయలేము. తినాలని ఆశ ఉంటుంది కానీ తినలేము. ఏదో పరిగెత్తాలని అనుకుంటాం కానీ పరిగెత్తలేము. ఈ విధంగా మన శరీరమే మనకు సహకరించదు, మన మనసే మనకు సహకరించదు. దానికి తోడు మనం చేస్తున్న పనిలో ఓటమి అనేది మనకి ఎదురైనప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో డిసప్పాయింట్ అయిపోతాం. ప్రియులరా, నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళిపోతాం. మనశ్శాంతి అనేది ఎంత ప్రాధాన్యత కలిగింది. పరిశుద్ధ గ్రంథములో కూడా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ వస్తారు, సమాధానం కలిగి ఉండాలి అని. సమాధానం కలిగిన హృదయము ఎప్పుడు నిండి ఉంటది, ఆనందముతో ఉంటది. ఎప్పుడైతే యేసయ్య మన జీవితాల్లో, మన గుండెలలో, మన కుటుంబంలో ఉంటాడో ఆ ఇల్లంతా సంతోషమే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఉన్న ఇంటిలో ఏముంటుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టిన తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టులో పరుండు పెట్టారు. ఆ పశువుల పాకలోకి, ఆయనున్న స్థలంలోకి ఎవరు వచ్చారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ స్థలములో, ఆ పశువుల తొట్టిలో, ఆ పశువుల పాకలో, ఆయన ఉన్నటువంటి ఆ స్థలంలోకి ఎవరు వచ్చారంట? జ్ఞానులు వచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానులు వచ్చారండి. ఈరోజు ప్రపంచంలో సైంటిస్టులని ఎవరైతే పిలువబడుచున్నారో, జ్ఞానము కలిగిన వ్యక్తులని ఎవరైతే పిలువబడుచున్నారో, ఆ దినాల్లో ఉన్నటువంటి జ్ఞానులు పశువుల పాక దగ్గరికి నడిపించబడ్డారు. అంటే యేసయ్య ఉన్న స్థలంలోకి నడిపించబడ్డారు. దానికి కారణం నజరేయుడైన యేసయ్యే. ఆయన ఉన్న స్థలములో జ్ఞానం ఉంటుంది, అధికారం అక్కడ లేదు. మీరు గమనించగలిగితే అక్కడికి వచ్చినటువంటి జ్ఞానులు
సాష్టాంగపడి నమస్కరించినట్లుగా చూస్తున్నాం. అధికార పెత్తనం అక్కడ కనబడలేదు. పుట్టినటువంటి వ్యక్తి ఒక బాలుడు, గ్రంథముల ప్రకారము లోక రక్షకుడని గ్రంథాల్లో మాత్రమే తెలియపరచబడింది. కానీ ఇతగాడు పెద్దాడైన తర్వాత ఏమవుతాడో అనేది ఎవరికి తెలియదండి. గ్రంథాలను ఆధారం చేసుకుని అధికారాన్ని ప్రక్కన పెట్టి, అహంకారాన్ని ప్రక్కన పెట్టి, వానుకున్నటువంటి కేటగిరీని ప్రక్కన పెట్టి సాష్టాంగపడి నమస్కరించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అంటే యేసు క్రీస్తు ఉన్న స్థలములో జ్ఞానం ఉంటుంది, అధికారం ఉండదు. యేసు క్రీస్తు వారు ఉన్నటువంటి స్థలములో అధికారము నశించిపోతుంది. దేవుని యొక్క సన్నిధి మాత్రమే స్థలములో ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళగలిగితే ఆయన ఉన్నటువంటి ఆ పశువుల తొట్టిలోకి బంగారం వచ్చింది, బోళం వచ్చింది, సాంబ్రాణి వచ్చింది. ఆ దినాల్లో శ్రేష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడికి వచ్చాయండి? పశువుల పాకలోకి వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ఏ కుటుంబంలో యేసయ్య ఉంటాడో ఆ కుటుంబంలో ఆధిపత్యం ఉండదు, అధికారం ఉండదు. ఏముంటుందంటే ఆడ ప్రేమానురాగాలు మాత్రమే ఉంటాయి, ఆప్యాయత మాత్రమే ఉంటుంది, అనురాగం మాత్రమే ఉంటుంది. ఎటువంటి గొడవల కక్షలు ఉండవండి. అల్లరులకు, ఆవేశాలకు, అహంకారాలకు మన దేవుడు దూరంగా ఉంటాడు ప్రియులారా. ఆయన సజీవుడైన దేవుడై ఉన్నాడు, ప్రేమను చూపించేవాడై ఉన్నాడు, కృపను చూపించేవాడై ఉన్నాడు. అందుకనే ఆయన మన జీవితాల్లో ఉండాలి. ఇశ్రాయేలీయుల జీవితంలో ఆయన లేడు, ఇశ్రాయేలీయుల బ్రతుకులో ఆయన లేడు. ఏ వ్యక్తి అయితే ఈజిప్టు నుంచి వారిని తీసుకొచ్చాడో ఆయనే వారి జీవితాల్లో లేడు ప్రియులారా. మేలు చేస్తున్న దేవుడే వాళ్ళ జీవితాల్లో లేడు. ఆహారం ఇచ్చిన దేవుడే వారి జీవితంలో లేడు. దప్పికను తీర్చిన దేవుడే వాళ్ళ బ్రతుకులో లేడు. మార్గాన్ని చూపించిన దేవుడే వాళ్ళ బ్రతుకులో లేడు. మార్గమును సరళం చేసిన దేవుడే వాళ్ళ జీవితానికి దూరం అయిపోయాడు. ఎంత దారుణమైన సంగతో ఒక్కసారి ఆలోచన చెయ్యండి ప్రియులారా. నువ్వెవరికైనా మేలు చేస్తే, వాళ్ళు నిన్ను గుర్తించకపోతే, వాళ్ళు పెద్దగా నిన్ను పట్టించుకోకపోతే ఎంత నీకు బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నువ్వు చేసిన మేలేందుకు కొంచెం మేలు చేస్తేనే నిన్ను వాళ్ళు గుర్తించకపోతే, కొంచెం మేలు చేస్తేనే నీ గురించి వాళ్ళు ఆలోచన చేయకపోతే నీకింత బాధ అనిపిస్తుంటే, నువ్వు పుట్టక మునిపే ఈ భూమి మీద సమస్తాన్ని నిర్మించి ఏర్పరిచి నీ కొరకు ఆయన జీవితాన్ని దారపోసాడు ప్రియులారా. భూమి మీద బ్రతకడానికి నీకు ఇచ్చాడు. నువ్వు చనిపోయిన తర్వాత నిత్య రాజ్యానికి వెళ్ళడానికి కూడా నీకు అవకాశాన్ని కలిగించాడు. రెండు విధాల మేలు చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. భూమి మీద బ్రతకడానికి నీకు అవకాశం ఇచ్చాడు, అన్నిటిని సమకూర్చాడు. ఆ తర్వాత ఈ భూమి మీద యాత్రను ముగించుకున్న తర్వాత నిత్య రాజ్యములో ఆయనతో పాటు ఉండటానికి కోసం కూడా తన ప్రాణాన్ని దారపోసాడండి. శరీర సంబంధమైన వాటి కొరకైతే నోటి మాట చేత సృష్టించి నీకు అప్పగించాడు. భూమి అంతటి మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు. నిత్య రాజ్యానికి వెళ్ళడానికైతే ఆయన చేసిన పని ఏంటి తెలుసా? తన ప్రాణాన్ని నీ కొరకు దారపోసాడు. ఎంతకంటే గొప్ప నాయకుడు ఎవరు? ఎంతకంటే మంచి వ్యక్తి ఎవరుంటారు నీ జీవితంలో? ప్రాణ స్నేహితుడండి, మంచి స్నేహితుడండి. అలాంటి మంచి స్నేహితుడిని వాళ్ళంట విసర్జించి దేవునికి కోపాన్ని రప్పించారు. కాబట్టి దేవుడే దోచుకునే వారికి అప్పగించాడంటండి. అప్పించాలా అప్పగించకూడదా? అప్పగించాలా అప్పగించకూడదా? అప్పటి దినాల్లో ఉన్నటువంటి ఆ శత్రువులుగా మారిపోయినటువంటి ప్రజలను దేవుడు ఎందుకు అప్పగించాడంటే అప్పటికే చాలా ఓర్పు కలిగి ఉన్నాడు. అతి త్వరగా వెళ్ళగలిగినటువంటి కానాను వెళ్లకుండా ఈ అరణ్యములోనే వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారేమో. ఈ పరీక్షలు జరుగుతున్న ఈ సమస్యల మధ్య వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటారేమో. కన్న తండ్రికి దుఃఖాన్ని కలిగించడం ఆపి కన్న తండ్రిని సంతోషపెట్టే వ్యక్తులుగా మారతారేమో అని దేవుడు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 సంవత్సరాల పాటు వాళ్ళని పరీక్షలు పెట్టాడు ప్రియులారా. గడిచినటువంటి దినాల్లో మీకు చెప్పాను, అరణ్యములో దేవుడు వాళ్ళని అణుచు నిమిత్తమై ఆకలిని పుట్టించాడు.
వాళ్ళ అనుచు నిమిత్తమై దాహమును పుట్టించాడు. ఏ దేవుడైతే దాహమును పుట్టించాడో అదే దేవుడు బండలు చీల్చి వారి దప్పికలు తీర్చాడు. ఏ దేవుడైతే ఆకలిని పుట్టించాడో ఆ ఆకలిని తీర్చాడు. ఎటువంటి ఆహారముతో? బైబిల్ వ్రాయబడిన మాట ఏంటో తెలుసండి, ప్రజలు ఎప్పుడును ఎన్నడూ చూడని గొప్ప శ్రేష్టమైన ఆహారముతో ఆకలిని తీర్చాడండి. దప్పికను పుట్టించాడు. ఆ దప్పికను ఎలా తీర్చాడండి? సముద్రం దగ్గరికి వెళ్ళలేదు, ఓ నది దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు ఉన్న స్థలములోనే అద్భుతాన్ని సృష్టించే గొప్ప శక్తి నా దేవునికి మాత్రమే ఉన్నదే. ఆయన మాత్రమే దానికి సమర్థుడు. రోజు వాక్యం వింటున్నటువంటి వారారా, ఒకవేళ నువ్వు అణిచివేయబడుతున్నావేమో, ఇబ్బందుల మధ్య కొనసాగిపోతున్నావేమో, సమస్యల కొలిమిలో ఉండిపోతున్నావేమో, పరిస్థితులను కృంగదీస్తున్నాయేమో, నీ ఉన్న స్థలములోనే నీ తల పైకెత్తేలాగా చేయగలిగిన వాడేనా యేసయ్య. నీ ఉన్న స్థలములోనే నీ కన్నీళ్లు తుడుచగలిగిన వాడు నా యేసయ్య. నీ ఉన్న స్థలములోనే నిన్ను నిలబెట్టగలుగుతాడు నా దేవుడు. చాలా మంది ఈ ఊర్లో బ్రతకలేకపోతే, ఈ ఊర్లో అవమానపడితే ఇంకొక ఊరు వెళ్ళి అక్కడ బ్రతికేద్దాం, అక్కడ తల దాచుకుందాం అనుకుంటారు. అట్లా కాదు. అది తండ్రి చిత్తము కాదు, అది దేవుని నెరవేర్పు కాదు. దేవుడు అది ఉద్దేశించట్లేదు. ఎక్కడైతే నువ్వు అనగదొక్కబడుతున్నావో, ఎక్కడైతే నిందించబడుతున్నావో అక్కడ నీ జీవితాన్ని పరిమళ వాసనగా చేయగలడానికి సిద్ధపడిన వాడేనా దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. పడిన చోటనే మనం వెతుక్కోవాలండి, పడిన చోటనే మనం లెగవాలండి. లేపడానికి ఇదిగో దేవుడు ఉన్నాడండి. వాళ్ళు పడిన గుంటల నుంచి నేను వాళ్ళని పైకి లేపుతాను, లేపగలిగినటువంటి వాడండి. అయితే ఏది ఏమైనా తండ్రికి కోపాన్ని పుట్టించే వ్యక్తిగా నీవు ఉండకూడదు. వాళ్ళు కోపాన్ని పుట్టించారు కాబట్టి శత్రువుగా అప్పగించబడ్డారు. వాక్యం వింటున్నటువంటి వాళ్ళరా, నీవే శత్రువు చేతిలో ఉన్నావో చూసుకో ఒకసారి. ఏ శత్రువు నిన్ను తరుముతుందో చూసుకో ఒకసారి. ఏ శత్రువు నీకు నెమ్మది లేకుండా చేస్తుందో, ఏ శత్రువు నీ జీవితాన్ని అణచివేస్తుందో, ఏ శత్రువు నిన్ను తరుముతుందో, ఏ శత్రువు నీ గుండెల్లో నెమ్మది లేకుండా చేస్తుందో ఒక్కసారి చూడు. దాన్ని నువ్వు మార్చుకోగలిగితే అద్భుతంగా మార్చబడుతుంది ప్రియులరా. స్థితిగతులు మార్చబడతాయి. అది నీ చేతిలో ఉంది. వారు దేవునికి కోపాన్ని కలిగించారు కాబట్టి దేవుడు అప్పగించాడండి. వాళ్ళు గనక దేవునికి కోపాన్ని కలిగించకపోతే నా దేవుడు ఉట్టి పుణ్యానికి అప్పగించేవాడు కాదండి. నీ కొరకే ప్రాణం ఇచ్చేటువంటి వాడు నిన్నెందుకు శత్రువుకు అప్పగిస్తాడండి? నిన్నెందుకు దోచుకునే వాళ్ళకి అప్పగిస్తాడండి? అలా అప్పగించడు. అప్పగించడానికి ఆయన ఇష్టపడడండి. ఆశీర్వాదములకు వారసులు అవ్వడం కోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. మరి శత్రువు ఎందుకు తరుముతుందంటే నీలో ఏదో పొరపాటు ఉంది కాబట్టి శత్రువు తరుముతుంది. నీలో ఉన్న ఆవేశాన్ని నువ్వు మార్చుకోగలిగితే, నీలో ఉన్న కోపాన్ని తగ్గించుకోగలిగితే, నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన దాన్ని ఇప్పుడే దాన్ని తీసి బయట పారవేయగలిగితే దేవుని కౌగిలిలోకి చేర్చబడతావు ప్రియులరా. దేవుడు ప్రేమించే బిడ్డల్లో ఒక్కడిగా నువ్వు ఉండిపోవటానికి అవకాశం ఉంటుందండి. ఆయన ప్రేమించే ప్రజలనండి గుండెలకు హత్తుకుంటాడు నా దేవుడు. గుండెలు హత్తుకోవటమే కదండి, ప్రపంచానికే పరిచయం చేసడానికి ఇష్టపడతా ఉంటాడు నా దేవుడు. అందుకనే వాక్యములు కూడా రాస్తున్నాడండి, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని వెతుకుచున్నాను. దేవుడు వెతుకుతున్నాడండి. తన కన్నులు ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరిపైకి దృష్టిని మళ్లించి వెతుకుతున్నాడు. ఎవరి కోసం వెతుకుతున్నాడంట? నమ్మకస్తులైనటువంటి వారు, భారం కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు, ప్రభును ప్రేమించేవాళ్ళు, ప్రభుకు లోపడేవాళ్ళు, ప్రభు ప్రేమను పంచేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, దేవుని కొరకు తృష్ణ కొనేవాళ్ళు, దేవుని కొరకు ఆకలి దప్పిక కలిగిన వాళ్ళు, వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు ప్రియులరా. ఓ మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుని పని చేసేటప్పుడు సంతోషంతో మనం చేయకూడదండి. లోపల ఆకలి బాధతో చేయాలి, కన్నీళ్లతోనే చేయాలి, కష్టంతోనే చేయాలి. అదే నీకు ఆశీర్వాదం. పరిచర్య చేయటానికి ఇందాక అనుకున్నామే భోజనం చేసి వచ్చి చేద్దామని. భోజనం చేసి రావటం కాదండి, భోజనం చేయకుండా చేస్తే కడుపును మార్చుకుని కూడా నా కుమారుడు కష్టపడుతున్నాడే, ఆకలి అవుతున్నప్పుడు కూడా, ఆకలికి మంట అవుతున్నప్పటికీ కూడా వాక్యం వింటున్నాడే, ప్రార్థిస్తున్నాడే, దేవుని వైపు తన మనసును మళ్ళించాడే, అదే నా దేవుడు చూస్తాడు. అదే అరణ్యములో కొండ మీద ఉండి వాక్యాన్ని ప్రకటిస్తుంటే 3 దినాల పాటు
ఎవరు ఆహారం అడగలేదు, ఎవరు నీళ్ళు అడగలేదండి. 3 దినాలు అయిపోయిన తర్వాత ప్రభు అంటున్నాడు శిష్యులను పిలిచి, మార్గ మధ్యలో వీళ్ళు సమస్యలు పడిపోతారేమో, వీళ్ళకి ఏదైనా మంచి ఆహారాన్ని పెట్టి అప్పుడు పంపించమని చెప్తే శిష్యులు అంటున్నారు, అయ్యా ఇన్ని వేల మందికి ఆహారం అరణ్యములు ఎక్కడ దొరుకుతుందయ్యా, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? పశువాడు ఆ రొట్టెలు తినకుండా, పశువాడు ఆ చేపలు తినకుండా వాక్యము పైకి తన మనస్సును మళ్లించాడు. ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి బాధ నెరిగిన దేవుడు, ఆకలి మంట నెరిగిన దేవుడు, ఆయన నిన్ను చూస్తున్న దేవుడు. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం, ఏమండి భోజనం పెట్టమంటారా, అరే అన్నం తింటావా, పెట్టమంటావా? పిల్లల్ని అడుగుతాం మనం. పిల్లల్ని అయితే అరే అన్నం తింటావంటాం. భర్తనైతే ఏమండి భోజనం పెట్టమంటారా, తింటావా అని అడుగుతాం. యేసయ్య భోజనం పెట్టమంటారా మీకు అని అడిగాడండి? అడగలేదండి. చిన్నపిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా? లేదు మా దగ్గరే. అయితే రండి మీ కొరకు సిద్ధపరిచాను. సిద్ధపరిచిన తర్వాతనే ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఆహారం లేదు అని పరమ తండ్రికి తెలుసు. ఆ గుండె లోతులో ఉన్న బాధ అని ఎరిగాడు, కడుపు మంట అని ఎరిగాడు. అవసరతను చేతులు పట్టుకుని వచ్చాడు, కూర్చోబెట్టి అంటాడు, రండి నా పిల్లలారా రండి, మీ కొరకు సిద్ధపరిచాను, ఆహారాన్ని తినండి. అదండి దేవుడు అంటే. దేవునికి మహిమ కలుగును గాక. మనమేమో తింటారా అని అడుగుతాం, తినండి అని అంటాం. కానీ ఆయన సిద్ధపరిచిన తర్వాతనే మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అదండి యేసుక్రీస్తు ప్రభువారంటే. అటువంటి కన్న తండ్రికే, అలాంటి గొప్ప దేవునికే గుండె కోత మిగిలిచ్చారు ఇశ్రాయేలులో. అలాంటి గొప్ప నాయకుడికి గుండె కోత మిగిలిచ్చారండి ఇది ప్రజలు. అందుకే వారు అంట శత్రువులకు అప్పగించబడ్డారంట. ఊరికిని దేవుడు అప్పగించలేదండి, వారు చేసిన అతిక్రమమును బట్టి, వారు చేసిన పాపమును బట్టే. అందుకని బైబిల్ అంటుంది, ఎవరిని క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం నేను ఇచ్చేది. ప్రతిఫలం ఎవరిని బట్టి వస్తుందంటండి? క్రియలు బట్టి వస్తుందండి. నీ మాట్లాడే మాటను బట్టి ప్రతిఫలం రాదు, నీ క్రియలను బట్టి మాత్రమే ప్రతిఫలం వస్తుంది. అందుకనే పాపము చేసేవాడిని ఇంకా పాపము చేయనివ్వండి, పరిశుద్ధుని ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనివ్వండి, నీతిమంతుని ఇంకా నీతిమంతుడిగానే ఉండనివ్వండి, పరిచర్య చేసేవాడిని ఇంకా పరిచర్య చేయనివ్వండి, పాడేవాళ్ళని ఇంకా పాడనివ్వండి, ప్రలాపించే వాళ్ళని ఇంకా ప్రలాపించండి. ఎవరు అలా బ్రతుకుతారో అలా బ్రతకండి. కానీ ఒక దినమున్నది, ఒక దినముంది, నువ్వు నోటితో మాట్లాడిన ప్రతి మాటకు నా సింహాసనం ఎదుట లెక్క చెప్పే ఒక దినమున్నది. ఆ ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పి తీరాలి. అది మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుని సింహాసనం ఎదుట నువ్వు నిలవబెట్టబడినప్పుడు నీ గ్రంథము తెరవబడుతుంది. ప్రియులారా, నీ గ్రంథము తెరవబడుతుంది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట అక్కడ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ప్రియులారా, లెక్క చెప్పి తీరాలి. ప్రియులారా, నీ క్రియలు నీకు ప్రతిఫలం ఇస్తాయి. జాగ్రత్త. పరిచర్య అద్భుతంగా చేస్తున్నావా, నీ పరిచర్యకు వచ్చే ప్రతిఫలం అంతా ఇంత కాదండి. దేవునికి నమ్మకస్తులుగా బ్రతుకుతున్నావా, అయితే దేవుడిచ్చే కృప నువ్వు ఊహించలేనిదే. ఇప్పుడు నీకు కనపడకపోవచ్చు, ఒక దినాన నీకు అర్థమైంది, ఒక దినాన నువ్వు చూస్తావు. పంట విత్తగానే మనం కోయమండి, కొంతకాలం కనిపెట్టాలి. కనిపెట్టిన తర్వాత విస్తారమైన పంట మనం చూడగలుగుతాం. అలాగే ఇప్పుడు నువ్వు క్రియలను కాపాడుకుంటూ నీ క్రియల ద్వారా వచ్చే ప్రతిఫలం కొరకు నువ్వు ఆశిస్తున్నట్లయితే ఆశిస్తానే ఉండు. ఒక దినం వస్తుందండి, నీ క్రియలకు ప్రతిఫలం నువ్వు ఊహించిన మలుపు తిరుగుతుంది నీ జీవితం. దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది నా క్రియలు బాగానే ఉన్నాయండి అనుకుంటాం. నేను బాగానే ఉన్నానండి, మంచిగా ప్రార్థనకి వెళ్తున్నాను, చక్కగా పాడుతున్నాను, స్తుతిస్తున్నాను. ప్రతి రోజు ఉదయాన్నే 5 గంటలకి అయ్యగారు మైకి పెట్టినప్పుడు వెళ్ళి నేను వాక్యాన్ని వింటున్నాను అనుకుంటామండి. వాక్యం వింటూ నీ క్రియలు కాదు, ప్రార్థనకు రావటం నీ క్రియలు కదండి. ఒకసారి నీ మనస్సును అడుగు, నీ క్రియలు దేవునికి ఇష్టంగా ఉన్నాయో లేకపోతే దేవునికి దుఃఖకరంగా ఉన్నాయో. నీ నోటి మాటలు ఎలా ఉన్నాయో దేవునికి అడుగు. నువ్వు మాట్లాడే మాటలు, నీ మనస్తత్వం, నీ ఆలోచన నాకు తెలియకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రికి తెలుసండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తోస్తాడంట ఒక దినాన నిన్ను. ఏం చేస్తాడండి? తరాజులు పెట్టి నిన్ను తోస్తాడండి. ఆయన ఏం చూస్తాడు? నీ బరువును తోయుడు. ఒకవేళ బరువును తూసేటట్లయితే
ఒక్కొక్కరు 100, 120, 130 కేజీలు కూడా ఉండేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళకే ఎక్కువ వస్తుంది కదా, కాదండి, బరువు కాదు, నీ క్రియలను దేవుడు తూకమేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ క్రియలు కాటాలు పెట్టి చూస్తాడు, నీ మంచితనాన్ని కాటాలు పెట్టి చూస్తాడు, నీ పరిచర్య కాటాలు పెట్టి చూస్తాడు, నీకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆసక్తిని దేవుడు తరాజులు పెట్టి చూస్తాడండి. వీటన్నిటిని అంచనా వేసిన తర్వాత నీ చెడ్డ క్రియలు చూస్తాడండి. ఈ మంచి క్రియలు ఎక్కువ ఉంటే ఈ చెడ్డ క్రియలు కొట్టివేయబడతాయి. ఒకవేళ చెడ్డ క్రియలు ఎక్కువ ఉంటే ఈ మంచి క్రియలు కొట్టివేయబడతాయి. ఏదో నువ్వే డిసైడ్ చేసుకో, దేవుడు కాదు డిసైడ్ చేసేది. ఒకవేళ దేవుడే మన మంచి క్రియలు చేసేలాగుంటే కాట నిండా మంచే పెడతాడండి దేవుడు. అందుకనే దేవుడు నీకు అప్పగిచ్చాడు బాధ్యత. ఎటు వెళ్తావు నీ ఇష్టం. ఇదిగో 2 మార్గాలు నీ ముందు ఉంచబడ్డాయి. ఒకటి నిత్య రాజ్యానికి వెళ్ళేది, ఒకటి నరకానికి వెళ్ళేది. ఒకటి శ్రమలతో కూడింది, రెండవది విశాల మార్గం. శ్రమలతో కూడిన మార్గం ఇప్పుడు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కొంచెం బాధగా ఉండొచ్చు. ఈ శ్రమల తర్వాత నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే శ్రమలలో కూడా ప్రభు పరిచర్య ఎలా తేలుతారండి? దుఃఖంతో మనం పరిచర్య చేయాలంటండి, బాధతో ఈ పరిచర్య చేయాలంటండి. ఉదాహరణకి మన దగ్గర ఎవరన్నా ఒక చిన్నపిల్లలు ఉండారు, పలుగు తీసుకురారన్నాం, వాడు మొయ్యలేరు, మనకు తెలుసు. కానీ ఆ పలుగు తీసుకొని వస్తుంటే వాడు మొయ్యలేక ఏడుస్తూ, ప్రభువా ఇది మొయ్యలేకపోతున్నానని ఏడుస్తూ అది తీసుకెళ్ళి పనిచేస్తాడే, అదేనండి నా దేవుడు చూసేది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కోరుకుంటే ప్రపంచాన్ని భూమి మీదకి దించగలుగుతాడు. పేతురు ఎందుకు తొందరపడుతున్నావు? నా దేవుడు కోరుకుంటే 4 వ్యూహాల మంది నా దగ్గరికి పంపించి నన్ను కాపాడలేడా? దేవుడు కాపాడగలుగుతాడు, దేవుడు ఏదైనా చేయగలుగుతాడండి. కానీ నీ చేత చేపించుకోవాలని పరమ తండ్రి ఆశపడుతున్నాడు. నువ్వు చేస్తుంటే చూడాలని ఆశపడుతున్నాడు. నీకు రాకుండా ఆ పని చేయటం, నీకు రాకుండా నువ్వు అవస్థపడుతుంటే, బాధపడుతుంటే, శ్రమతో దేవుని పని చేస్తుంటే అది చూడాలని నా యేసయ్య ఆశపడుతున్నాడు. దానికి వచ్చే ప్రతిఫలం గొప్పది. చేతైనోడు చేయటం గొప్ప విషయం అంటారండి? చేతైనోళ్ళు చేయటం గొప్ప విషయం అంటారా? చెప్పండి. చేతైనోళ్ళు చేయటం గొప్ప విషయం ఏం కాదండి. ఇప్పుడు మనం ఇలా నడుచుకుంటూ వెళుతున్నాం, ఏం పెద్ద విశేషమే ఉండదు. ఉన్నట్టుండి పవన్ నడుస్తూ అలా పైకి వెళ్ళి ఒక 5 అడుగులు ఎత్తు, 10 అడుగులు ఎత్తి వెళ్ళి అట్లా నడుస్తున్నాం అనుకోండి, అందరం ఆశ్చర్యపోయి చూస్తాం, టక్ ఫోన్ తీసి వీడియోలు తీసేస్తూ ఉంటాం. ఆశ్చర్యం అంటే మామూలుగా నడవటం అందరూ ఏమీ లేదండి, ఆశ్చర్యానికి గురి చేస్తే అందరి మనసులు అలా తిరుగుతాయి. చేతనోడు చేస్తే ఏముంటుందండి? చేత కానప్పుడు కూడా మనం చేస్తామే, అదే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకని నీకు వచ్చినా రాకపోయినా పని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు అంతే, అంతకు మించి ఏమి జరగదాడా? మళ్ళీ ప్రయత్నించాయి, మళ్ళీ ప్రయత్నించాయి, విజయము నీతోనే ఉంటది. ఆ విజయము నిన్ను వెంబడిస్తుంది, ఎప్పటికీ నువ్వు ఓడిపోవు. ప్రయత్నం చేయాలి ప్రియులారా. నాకు రాదు తెలియదని ఎప్పటికీ అనుకోకూడదు. ప్రతిదీ మనం తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా చెప్తారా? ఈ పరిశుద్ధ గ్రంథం గురించి ప్రపంచంలో ఎవరికి తెలియదండి, ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే అందరి గ్రంథాలు లాంటి గ్రంథం కాదు, అందరి లాంటి పుస్తకం కాదు ఇది. ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు సుమారు 40 మంది ప్రవక్తల చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. జరుగుతున్న వాటిని రాపించాడు, జరిగిపోయిన వాటిని రాసించాడు, జరగబోయే వాటిని కూడా రాసించాడు. మనము పుట్టింది మొదలుకొని చనిపోయిన తర్వాత కూడా ఏమవుతుందో దాని మొత్తాన్ని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉందండి. అందుకని దీని గ్రంథము పరిశుద్ధ గ్రంథము, ఇది దైవ జ్ఞాన గ్రంథం, దేవుని ఆలోచన ఈ గ్రంథం, దేవుని తలంపే గ్రంథం, దేవుని మనసే ఈ గ్రంథం అండి. అంటే ఇప్పుడు నీ దగ్గర గ్రంథం ఉందంటే దేవుని మనసు నీ దగ్గర ఉంది, జాగ్రత్త. హల్లెలూయా. దేవుడే నీ దగ్గర ఉన్నాడు, జాగ్రత్త. ఆయన నీకు సలహా చెప్తాడు. ఒకవేళ ఈ పని చేయటం రాదు అనుకుంటున్నావేమో, ఈ వాక్యం అనేది నీ దగ్గర ఉంటే ఆయనే నీకు చక్కటి ఆలోచన చెప్తాడు. ఆయన చెప్తాడండి ఆలోచన. మనుషుల మీద ఆధారపడినప్పుడు మనుషుల సలహాలు మనం తీసుకుంటాం. ఆ మనుషుల సలహాలు ఏం చేస్తాయంటే, ఒకళ్ళేమో స్వార్థంతో చెప్తారు, ఒకళ్ళేమో తెలిసి చెప్తారు, ఒకళ్ళేమో తెలివి చెప్తారు, ఒకళ్ళేమో అడిగాడు కదా అని చెప్తారండి. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు
డాక్టర్ గారు, సార్ నాకు శరీరం అంతా నీరసమైపోతుందండి, అసలు ఏమి తినలేకపోతున్నాను, ఎప్పుడు చూసినా కానీ పడుకునే ఉంటున్నాను, నాకేం అర్థం కావట్లేదంటే వెంటనే తీసుకుని పెద్ద తెలిసిన మధ్యగా ఆ స్టెతస్కోప్ పెట్టుకుంటాడు, గుండె మీద పడతాడు, ఊపిరి పీల్చుకుంటాడు, ఊపిరి వదులు అంటాడు, నవ్వు అంటాడు, అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు పడుకుంటాడు, పడుకొని పట్టు నొక్కుతాడు, నొక్కిన తర్వాత ఏమంటాడంటే టెస్ట్ రాసేస్తాడు. టెస్టులు రాసేసి ఆ టెస్ట్లకి వెళ్ళి 2 గంటల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాం. సార్ ఏమైనా ప్రాబ్లం ఉందా, మనకు ఆరాటం కదండి, సార్ ఏమన్నా ఏం ప్రాబ్లం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, వెళ్ళిపో అనడండి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇదిగో ఈ ట్యాబ్లెట్లు వాడని ఇస్తాడు. బాబు డాక్టర్ సార్ అన్నీ బాగానే ఉన్నాయి, ఇక ట్యాబ్లెట్లు ఎందుకు, కొంచెం నరాల బలహీనత ఉందలే అంటాడు. ఆఖరికి ఇది ఒకటి మాత్రం తెలుసు, ఏ బలహీనత ఉందంట, ఇందాకేం లేదన్నావుగా, ఇందాకేం లేదన్నావుగా, నీ రిపోర్ట్లు ఏం రాలేదా, నరాల బలహీనత ఉందని రిపోర్ట్లో రాలేదా, రాదు, అన్నీ బాగానున్నాయి కానీ 10 రోజులు ఈ ట్యాబ్లెట్లు వాడుకో, ఇబ్బంది ఏం లేదంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ ట్యాబ్లెట్ ఇవ్వకుండా వచ్చాం అనుకోండి, మనం ఇంటికి వచ్చిన తర్వాత ఓ ఆట తిరిగిపోయినాడు, ఒట్టి తిక్కలోడు, వాడికి ఏం తెలియదు అని చెప్తాం, మనమే అంటాం. ఎందుకని, అన్ని టెస్టులు చేశాడు, ఏమి ట్యాబ్లెట్లు ఇవ్వాల. అలా కాకుండా నీకు సమస్య ఉంది, నీ సమస్యకు పరిష్కారం నేనున్నానని చెప్పి ఒక 2,000 రూపాయలు ఆ ట్యాబ్లెట్లు రాసి, ఒక మంచి ఇంజక్షన్ 2,300 రూపాయలు ఇంజక్షన్ రాస్తే అది తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు తగ్గిద్ది నీకు, అప్పుడు దాకా తగ్గదు. అప్పుడు చెప్తాం, ఆ డాక్టర్ ఎట్ట చూస్తాడు అనుకున్నా, ఎడ చూస్తాడేంది, మామూలు చూడండి, కళ్ళజోడు పెట్టుకుని బాగా చూస్తాడు. దేవుని స్తోత్రం. ఎడ చూస్తాడంట డాక్టర్ గారు, డబ్బులు పోతేనే మనకు ఆనందం. భర్త వెళ్ళి 500 రూపాయలు పెట్టి చీర కొనుక్కొస్తే అది నచ్చదు, అదే చీర 3,000 పెట్టి నువ్వు కొనుక్కొచ్చావు అనుకోండి, నేను 3,000 పెట్టుకో ఎంత ఆరాటపడిపోతావో. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, పరమ తండ్రి ఎన్ని చేసిన వాళ్ళకే గుండెల్లో లేదండి, వాళ్ళు గుండెలో దాచుకోలేకపోయారు. అలాంట పరలోకపు తండ్రిని విడిచిపెట్టి అక్కడ ఉన్నటువంటి దేవతలను పూజించడం ప్రారంభించారంటండి. ఎవరి దేవతలండి, బయలుదేవత. పరలోకపు తండ్రిని ప్రక్కన పెట్టేశారండి, మేలు చేసిన దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారండి, సర్వశక్తిమంతుని దేవుని ప్రక్కన పెట్టేశారండి, మేలు చేస్తూ వాళ్ళని కనికరిస్తూ మార్గాన్ని చూపిస్తున్న దేవాతి దేవుని ప్రక్కన పెట్టాడండి, ఆశ్చర్యం చేసిన దేవుని ప్రక్కన పెట్టాడు, అద్భుతం చేసిన దేవుని ప్రక్కన పెట్టారు. కళ్ళ ముందు కనబడుతున్నా బయలు దేవతకు నమస్కరించారంట. అది చూసి దేవుడు తట్టుకోలేకపోయాడండి. అది చూసి దేవునికి ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది, బాధ కలిగింది. అందుకే తీసుకెళ్లి శత్రువుకు అప్పగించేశాడు. వాక్యం వింటున్న వాళ్ళారా, మీరు దేవునికి వ్యతిరేకమైన పని, నీరైనా నేనైనా మనలో ఎవరైనా సరే, ప్రపంచంలో క్రైస్తవ దేవుని పిల్లలు ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకమైన పని చేస్తే దేవుడు చేసే పనిని తెలుసండి, శత్రువుకు అప్పగిస్తాడు. ఎవరు శత్రువు అండి, ఎవరు మీ శత్రువు? మీరు మనసులో అనుకుంటున్నారు మా ఆయనే నాకు శత్రువు అని, వీళ్ళు అనుకుంటున్నారు మా ఆవిడే మాకు శత్రువు అని. ఏ వ్యక్తులు కూడా భర్తలు భార్యలకు శత్రువులు కాదు, భార్యలు భర్తలకు శత్రువు కాదండి. మీ మధ్యలో సమస్యలు ఉన్నాయే, ఆ సమస్యలే మీ మధ్యలో మనస్పర్ధలు తీసుకొచ్చి పెడుతున్నాయి ప్రియులారా. సమస్య లేకపోతే ప్రతి కుటుంబం హ్యాపీగా ఉంటారండి, సమస్య లేకపోతే ప్రతి కుటుంబంలో సంతోషం ఉంటుందండి. ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దేవుని విసర్జిస్తే వస్తాయి, దేవునికి దుఃఖాన్ని కలిగిస్తే వస్తాయి. అందుకనే దేవునికి దుఃఖాన్ని కలిగించకూడదు. వాక్యాన్ని చదవండి. శత్రువుల చేతికి వారిని అప్పగించను గనుక వారు శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువులను శత్రువాయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగిందండి. దేవుని పిల్లలకి ఏమైపోయిందండి, ఇబ్బందులు ఎదురైపోతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం, ప్రభా ఈ పని మీద వెళ్తున్నా సహాయం చేయమని. ఎప్పుడండి, ఎప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రభు కనపడతాడు, ప్రభు ప్రత్యక్షమవుతాడు. కొంతమందికి రాత్రిపూట రేపు వెళ్ళబోయేదానికి ఈ పూట దర్శనాలు కూడా వచ్చేస్తాడు, దర్శనాలు చూసుకుంటారు, బయలుదేరతారండి. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మాత్రం చక్కగా ప్రార్థన చేసుకుని బయలుదేరతారండి. కానీ అక్కడికి వెళ్తే ఏమెదురవుతున్నాయంట, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏం చేస్తారు తెలుసా మనవాళ్ళు, దేవుడు నాకు చేయాలనుకున్నాడు కానీ సాతాను ప్రతి క్షణం అడ్డుకొడుతుంది. సాతానికి శత్రువు ఏంటి? సాతాను మనకి ఎవరికీ శత్రువు కాదండి, నువ్వు చేస్తున్న నీ క్రియలే నీకు అడ్డుగా మిగిలిపోయాయి. అందుకే అంటాడు, మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీ ప్రార్థన నా దగ్గరికి రావటం లేదు. ఎందుకనయ్యా అంటే
మీ అతిక్రమములు అడ్డుగోడవలే నిలిచాయి. దేవునికి మహిమ కలుగును గాక. అడ్డుగోడవలే ఉండిపోయాయండి నీ క్రియలు అడ్డుగోడవలే ఉన్నాయి కాబట్టి నీ వెళ్ళిన చోట పని జరగటం లేదు. అంతేకాని సాతాను చేయకుండా చేయటం కాదది. సాతాను ఎక్కడ అడ్డుకోవడానికి లేదండి. నీ క్రియల ప్రతిఫలం ఆపడానికి ఎవరికి అవకాశం లేదు. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మీరందరూ పనికి వెళ్ళారు, పొలం వెళ్ళి ఈ రోజంతా పని చేసుకున్నారు. ఒక 5,000 రూపాయలు మీకు వచ్చినాయి. 5,000 రూపాయలు యజమానుడు మీకు ఇవ్వబోతుంటే నేను వచ్చి ఆపండి, పెళ్ళిళ్ళు అంటారే అట్లాగా ఆపండి అని ఆపిచ్చి ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వటానికి లేదు, ఆ డబ్బులు నాకు ఏంటంటే ఇస్తాడా? ఆయన ఇస్తాడా? పోనీ మీరు ఇస్తారా? ఒప్పుకోండి, నిజం ఒప్పుకోండి. ఆయన ఇవ్వడు, మీరు ఇవ్వరు. ఆపటానికి నాకు అవకాశం ఉందా? ఆపటానికి కూడా అవకాశము లేదు. ఎందుకని? పెళ్లి చేసేటప్పుడు కూడా తగిన హేతు మీరు చూపించగలిగితే, వివాహం రోజు లోపు కనుక మీరు చూపిస్తే అప్పుడు ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్తాం కదండి. తగిన హేతువ. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వకుండా ఆపటానికి కారణం ఏంటి అని యజమాని నన్ను అడిగినప్పుడు కారణం ఏమి లేదు, వాళ్ళకి ఇవ్వద్దు అంటే ఊరుకోడండి, కొట్టి పక్క పంపిస్తాడు. నీ క్రియలు మంచిగా ఉంటే, యథార్థత కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే, ప్రార్థన కలిగి ఉంటే, తరాజులు పెట్టి నిన్ను చూసినప్పుడు దేవుడు బల నమ్మకమైన వ్యక్తి అని ముద్ర వేస్తే, దేవుడికి ఇస్తుంటే ఎవరు ఆపగలుగుతారు? ఎవరు ఆపలేరు. సాతానుకి అధికారం లేదు. మరి మధ్యలో సాతాను ఆపేసిందని దాని మీద ఎందుకు కడతాం? అన్ని పుణ్యం తెలియదు. సాతాను ఎందుకని తిడతాం? ఈ రోజు నుంచి సాతాను తిట్టబాకండి. సాతాను ఎప్పుడు మనకు శత్రువు కాదు, సాతాను మన మిత్రువే. నీ క్రియలే నీకు శత్రువులు, నీ పనులే నీకు శత్రువులుగా మారిపోతున్నాయి. నీ అతిక్రమాలే, చేసే పాపిష్టి పనులే, దేవునికి దుఃఖాన్ని కలిగి చేసే ప్రతి పని, దేవునికి గుండె లోతుల్లో గాయాన్ని రేపే ప్రతి పని, అది నీ పనిని ఆపు చేస్తూ ఉంటుంది ప్రియులారా. అందుకే ఎంత దూరం పరిగెత్తినా నువ్వు గెలుచుకోలేవు, పొందుకోలేవు. అన్ని రివర్స్ వస్తూ ఉంటాయి. తిరిగి వచ్చి సాతాను ఈ పనులను జరగనీయకుండా చేస్తుంది. సాతాను జరగనీయదు, సాతాను కాదు, సాతాను పాత్ర అంత లేదు ఇక్కడ. నీ క్రియలు నువ్వే ఉన్నావు ఇక్కడ, అంతే. దేవునికి స్తోత్రం. అంటే నీ క్రియలు సరిగా ఉంటే నువ్వు ప్రతిదీ కూడా అద్భుతముగా జరిగిపోతుంది ప్రియులారా. నీ క్రియలు సరిగా ఉంటే దేవుడు ఇవ్వాలి అనుకున్న తర్వాత ప్రపంచంలో ఎవడు ఆపలేడండి. దేవుడు వద్దు అనుకున్న తర్వాత ప్రపంచంలో ఎవడు ఇవ్వలేడండి. దేవుని స్తోత్రం. అందుకే యెహోవా దీపమును వెలిగించిన తర్వాత దాన్ని ఆర్పగలిగిన వాడు ఎవరు లేరు. యెహోవా దీపమును ఆర్పిన తర్వాత దాన్ని వెలిగించగలిగిన వాడు ఎవరు లేరు. ఈరోజు నా దేవుడు వెలిగించాలి అనుకున్నప్పుడు సాతాను కదా ప్రపంచంలో ఎవరిని ఆపలేరండి. అందుకని నీ క్రియల వల్ల నీవు దీవెన పొందుతావు. అందుకని మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చెప్తున్న మాట కూడా అదే. వాళ్ళ క్రియలు చెడ్డవిగా అయిపోయాయి. వాళ్ళ క్రియలు దేవునికి దుఃఖాన్ని కలగ చేస్తున్నాయి. శత్రువుల చేతులకు వెళ్ళిపోయారు, బానిసలుగా మారిపోయారు, తరమబడుతున్నారండి. నిలవనేడలేదు, ఉండడానికి లేదండి. శత్రువులు తరుముతూనే ఉన్నారండి. ఇక తర్వాత ఏం జరుగుతుందో తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం తర్వాత సెక్షన్లో. గమనించండి ప్రియులారా, ఈరోజు మనము శత్రువు చేతకు అప్పగించబడకూడదండి. ఎందుకు అప్పగించబడతామంటే దేవుని మరిచిపోతే శత్రువే మన పైన పెత్తనం చేస్తాడు. అందుకనే మనను ప్రేమిస్తున్నటువంటి దేవుని ఎప్పటికీ మర్చిపోకూడదు. మన కొరకు తన ప్రాణం పెట్టిన దేవునికి మనం మర్చిపోకూడదు. మనకు మేలు చేసే ఆ గొప్ప నాయకుడైనటువంటి మన పరలోకపు తండ్రిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మన జీవితాన్ని ప్రభుకు అంకితం చేసి శాంతి సమాధానంతో పరిపూర్ణమైనటువంటి ప్రశాంతత కలిగి దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుదాం. అతి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారో యేసుక్రీస్తు నామములో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది శత్రువు చేత తరమబడుతున్నారు, ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల చేత, కన్నీళ్ళ చేత కృంగిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, వారి పరిస్థితులన్నీ మీరు మార్చండి నాయన. అద్భుతం చెయ్యండి నాయన. యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరే ఆశీర్వదించండి, దీవించండి. ఇంకా అనేక మందికి ఈ వాక్యం వెళ్ళడానికి సహాయం ఇచ్చండి, ఆత్మీయంగా బలపరచబడడానికి సహాయించండి. వారికి కావలసిన ప్రతి అవసరతలు యేసు నామములో తీర్చండి ప్రభువా. దయగలిగిన సన్నిధి చేత ప్రతి కుటుంబాన్ని నింపి సహాయం ఇచ్చమని ఇంతవరకు నీ వాక్యాన్ని వినిపింప చేశారు. ఇంకా రానున్న కాలంలో కూడా ప్రభువా నిన్ను బాధ పెట్టేవారు కాక,
నేను సంతోషపెట్టే వ్యక్తులుగా నీ బిడ్డలుగా బ్రతికే భాగ్యమును కృపను మాకు దాయిచ్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మనవలన్నీ అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.